అమెరికాలో అదానీపై కేసుల ఉపసంహరణ. విష్ణు గారు ఇప్పుడు మరి ఎల్లో మీడియా అప్పుడంతా రచ్చరచ్చగా అబద్ధాలన్నీ ప్రచారం చేసింది కదా, జగన్ గారికి ఇప్పుడు ఎల్లో మీడియా క్షమాపణ చెబుతుందా? క్షమాపణ చెప్పాల్సి వస్తే చాలా విషయాల్లో క్షమాపణ చెప్పాలి. ఒక విషయం కాదు, వాళ్ళది ప్రతి వార్త కూడా ప్రతి ఇది కూడా జగన్ గారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసుకుంటూ ఒక మోటివ్తో పనిచేస్తూ బుర్ర జల్లేటటువంటి కార్యక్రమమే. కాబట్టి క్షమాపణ చెప్పాలని మనం అడిగితే ఎన్ని క్షమాపణలు చెప్పాల్సి ఉంటుందండి, ఎన్ని అంశాల్లో చెప్పాల్సి ఉంటుందండి? ఒకటి కాదు, ఈ 10 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానంలో ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ముందు వెనక ఆలోచించకుండా ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని తీసుకుని వెళ్ళి ఎక్కడో ఏదో జరిగితే అందులో దీని కింద చూపించి ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా, ప్రజల్ని ఒక తప్పుడు సంకేతం పంపించే విధంగా వార్త అనేది ప్రచురించడం అనేది సరైనటువంటిది కాదు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన కూడా డిమాండ్ చేయాల్సినట్టు అవుతుంది. మనం కాదు, సామాన్యులు కూడా చేయాలి. ఎందుకంటే ఆ రోజు వార్త అలా వచ్చింది, ఈరోజు వాస్తవం ఏంటి బయటకు వచ్చింది, తొందరపడి మీరు ఎందుకు రాశారు, వివరణ తీసుకోకుండా ఎందుకు రాశారు ఈ రకంగా అని చెప్పి కూడా చెప్పాల్సినట్టు అవసరం ఉంది. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన నైతిక బాధ్యత వాళ్ళది. క్షమాపణ చెప్పకపోతే ప్రజలే అర్థం చేసుకుంటారు. డబుల్ స్టాండర్డ్స్లో ఉద్దేశపూర్వకంగా కావాలని కక్ష కట్టి ఈ రకమైనటువంటి వార్తలు రాస్తున్నారు అని చెప్పని అర్థమైపోతుంది. జగన్ గారు దీని మీద పరువు నష్టం దావా కూడా వేశారు కదా, ఈనాడు మీద అన్నిటి మీద, ఎల్లో మీడియా అంతటి మీద వేశారు గుర్తులేదు, కానీ పరువు నష్టం దావా కూడా వేశారు కదా. అవును, నోటీస్ ఇచ్చారు. రైట్, తిలక్ గారు ఇచ్చేస్తారు. అవును, ఇప్పుడు ఖచ్చితంగా దాని సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది, అవసరం ఉంటుంది. తిలక్ గారు ఏం చెప్తారు, ఏం చెప్పగలుగుతారు, ఏ ముఖం పెట్టుకుని మాట్లాడగలుగుతారు, ఏం చెప్పగలుగుతారు? కరెక్టే. తిలక్ గారు, ఎల్లో మీడియా మాకు తెలిసిన విషయంలోనే క్షమాపణ చెప్పరు. చచ్చిపోయిన తప్పు చేస్తే మేమెందుకు బాధ్యత వహించాలని చెబుతారు. లాస్ట్ వీక్ జరిగింది కూడా చెప్తాను. ఆంధ్రజ్యోతిలో పొడవేల గురించి రాశారు, ఎందుకు రిపేర్లు చేయట్లేదని. తప్పు అయింది పెట్టుకుని ఆయన పవర్ ప్లాంట్ మునిగిపోకుండా ఉండడం కోసం రిపేర్లు చేయాలి, భూములు సేకరించి కాలువ విస్తరణ చేయాలి, ఇవన్నీ వార్తలు రాస్తారు. ఆయన పవర్ ప్లాంట్ వల్ల విజయవాడకి ద్రోహం జరుగుతుంది, విజయవాడ మునిగిపోవడానికి ఆయన పవర్ ప్లాంట్ కారణం, అది మాత్రం ఆయన మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గారు దాని మీద చర్య తీసుకోరు. ఎల్లో మీడియా వాళ్ళు రోజు చేసే దుష్ప్రచారాలు అన్ని కాదండి. వాడు తప్పు చేస్తారు, ప్రతిపక్షం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేస్తారు, అంటే వాళ్ళే 90% మీడియా వాళ్ళదే కాబట్టి రాసేస్తారు. సాంప్రదాయం అయిపోయింది వాళ్ళకి. నిజంగానే పరిస్థితి దారుణంగా ఉంది కదండి గవర్నమెంట్ ఆసుపత్రి పరిస్థితి. విష్ణు గారు సార్, ప్రభుత్వ వైద్య హాస్పిటల్లో చాలా దమనీయమైనటువంటి పరిస్థితి ఉందండి. ఇప్పుడు ఆ బయో వేస్ట్ అంతా కూడా ఒక రూమ్లో ఉంటుంది. ఆ రూమ్లో ఉన్నటువంటి దాంట్లో జాగ్రత్త తీసుకోవాలి. ఆ కాంట్రాక్టర్ వైఫల్యం ఉంది, అధికారుల వైఫల్యం ఉంది. హాస్పిటల్లోనే ఒక 15-20 కుక్కలు రోజు కూడా లోపలే పడుకుంటున్నాయని చెప్పని కూడా మన అందరూ గగ్గోలు పెడతా ఉన్నారు. సరే, ఇదే ఒక పక్క. అసలు లోపల ఉన్నటువంటిది కాలుని తీసేసినటువంటి కాలుని ఒక కుక్క బయటికి తీసుకొచ్చి హాస్పిటల్ అంతా తిప్పి అక్కడ ఉంటే ఫోటోలు తీస్తే, వీడియోలు తీస్తే దాని మీద వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తూ ఉన్నారండి? ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాకి ఇన్ఛార్జి కూడా ఆయన. ఇదే కాదు, గత 15-20 నెలల రోజులుగా విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ గురించి, అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి, అక్కడ రోగులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి అన్ని పత్రికలు కూడా ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే భుజాన్ని వేసుకునేటటువంటి పత్రికలు కూడా రాస్తూ ఉన్నాయి. మందులు లేవని, ఏసీలు లేవని, లేకపోతే అక్కడ అంతా స్ట్రక్చర్లు లేవని, పేషెంట్లే తీసుకెళ్తున్నారని, లేకపోతే మార్చిరీలో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇలా రకరకాలుగా అయినటువంటి వార్తలు వస్తుంటే ఇంతవరకు ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. మందులు లేవు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి హాస్పిటల్స్కి వెళ్తేనేమో అక్కడ సరైనటువంటి పేషెంట్లు చేర్చుకునేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళనేమో ప్రభుత్వ హాస్పిటల్కి వస్తేనేమో అక్కడ కుక్కలు లేకపోతే ఇలాంటి సమస్యలన్నీ ఎదురవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వము వైద్య ఆరోగ్యం మీద పూర్తి నిర్లక్ష్య ధోరణితో ఉంది, పూర్తిగా అన్నమాట, మామూలుగా కాదు. ప్రతిరోజు పత్రికల్లో వస్తున్నప్పటికీ కూడా చలనం లేదు, అధికారులకు చలనం లేదు, సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చలనం లేదు. ఆయన రారండి, విజిట్ చేయాల్సిన అవసరం లేదా? ఇన్ని జరుగుతూ ఉంటే, ప్రతిపక్షం కూడా డిమాండ్ చేస్తూ ఉంటే, పత్రికలన్నీ రాస్తూ ఉంటే, రోగులు ఇబ్బంది పడుతూ ఉంటే నీ బాధ్యత ఏంటి? ప్రభుత్వం ఇలా ఈ రకంగా నేను వ్యవహరించేది, పరిపాలించేది?
కాబట్టి పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ఉంది. విమానాల్లో తిరుగుతూ మీటింగులకు హాజరవుతూ లేకపోతే ప్రతిపక్షం మీద విమర్శలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప ప్రజలకి రోగులకి కావాల్సినటువంటి సౌకర్యాలు మెరుగుపరచడంలో గతంలో ఏం చేశాము? నాడు నేడులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేశారు. మెరుగైనటువంటి గుండె ఆపరేషన్లు చేసే స్థాయికి తీసుకెళ్లారు. అలాంటిది ఈరోజు కాలుని కుక్క పీకెళ్ళి తీసుకెళ్ళింది, రోడ్డు మీద తింటుంది, లేకపోతే రోగులు ఇబ్బంది పడుతున్నారని అంటే దీనికి ఎవరు జవాబుదారీతనమో బాధ్యత రాహిత్యం అనేది స్పష్టంగా కనపడుతోంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను నేను. తిలక్ గారు, మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడితే ఇక పవన్ కళ్యాణ్ గారి అంశంలోకి వెళ్దాం. ఆయన చెప్తున్నటువంటి అంశాల్లోకి వెళదాం. మీరేమంటారు? ఈ ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగం దుస్థితి ఈ రకంగా ఉందా? రాష్ట్రంలో ఒక విజయవాడ హాస్పిటల్ కాదండి, ఈ వైద్య శాఖ మంత్రి ఉండటం అనేది పెద్ద దురదృష్టం. ఆయన 10 మంది చనిపోనివ్వండి, ఏ రోగం వచ్చి 20 మంది చనిపోనివ్వండి, ఆయన విజయవాడ నుంచి అమరావతి నుంచి కదలదు. ఆయన ఏం చేస్తుంటాడు? ఇప్పుడు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి వెనకాలను లోకేష్ గారి వెనకాల తిరుగుతూ ఉంటాడు. వల్ల ఈ రాష్ట్రం చేసుకున్న దురదృష్టం ఏంటంటే ఆయన ఆరోగ్య శాఖ మంత్రి కావడం, అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి కావడం. ఇంతకంటే దురదృష్టం కోటి. రాష్ట్రంలో వ్యవసాయానికి ధరలు లేవంటే ఆయన కదలదు. జనం చచ్చిపోతున్నాము, ఆరోగ్యశ్రీ అమలు జరగట్లేదు అంటే ఈయన కదలదు. వీళ్ళిద్దరిని మాట అనడం, పైగా అచ్చెన్నాయుడు గారు చాలా గొప్పగా పనిచేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రశంసిస్తారు. అచ్చెన్నాయుడు గారు చాలా విచిత్రంగా ఉంది ఈ గవర్నమెంట్. అలా ఏడు విచిత్రంగా ఉందా? తిలక్ గారు చెప్పండి, 2014 గురించి మాట్లాడకుండా 2019 గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం, విజయ్తో పోల్చడం మీద ఆయన అసహనం వ్యక్తం చేయటం, ఆయన సీఎం కావాలని కోరుకున్న వాళ్ళనే ఏదో స్వామి చెప్పినట్టు మాట్లాడారు కదా. ఆయన పండక్కి పెళ్లి జరుగుతుంటే ఏదో అని మరి చిన్నపిల్లలని మాట మార్చేశారనుకోండి. ఆయన ఎవరిని అవమానించినట్లు? అసలు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి? చంద్రబాబు గారికి పూర్తిగా మద్దతు ఇవ్వడానికే ఆయన పనిచేస్తున్నట్లా? విజయ్తో పోల్చుకుని మరి ఆయన కాపు గుర్రం గురించి కానీ ఇతరత్ర అనేక విషయాలు గతంలో మాట్లాడారా లేదా? తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన మీద వస్తున్న ఒత్తిడితో ఆయన కన్ఫ్యూజన్ లో గందరగోళంలో పడిపోయాడని అర్థమవుతుంది ఆయన మాటలను బట్టి. ఎప్పుడు ఖండించాలి ఈయన? విజయ్తో అక్కడ విజయ్తో పోల్చొద్దని